హాయ్ అండి. దొండకాయ ఫ్రై చేసుకుందామని అర కేజీ దొండకాయలు తీసుకొని ఇట్లా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నా. లేత దొండకాయలు తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడి కానియాలి. ఒక స్పూన్ నూనె వేసుకొని ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. పల్లీలు ఒక అరకప్పు పల్లీలు వేగినాయి కదా, తుంచుకొని ఎండుమిర్చి, ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదా, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగినాయి కదా, ఒక గిన్నెలకు తీసేసుకుందాం. ఇందులోకి ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడైనాక ఒక స్పూన్ పచ్చెనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ ఆవాలు, తుంచుకొని 2 ఎండుమిర్చి, కరివేపాకు ఒక 2 రెమ్మలు, ఒక స్పూన్ పసుపు, ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, కరివేపాకు, స్టవ్ హైలో పెట్టుకొని మంచిగా వేగనియాలి. ఇప్పుడు చల్లగైన ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఈ మసాలా అంతా ఈ దొండకాయ ముక్కలకు మంచిగా పట్టించుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా కారం, ఉప్పు, అందులోనే కారం ఉంది కానీ ఉప్పు, ఇప్పుడు ఈ టైంలోనే ఉప్పు కారం అనేది చూసుకొని, ఏమన్నా తక్కువ ఉంటే ఉప్పు, కారం ఉంటే ఉప్పు, తక్కువ ఉంటే ఉప్పు, కారం తక్కువ ఉంటే కారము వేసుకోవాలి. అంతే, దొండకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.